ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి రాజు మహాబలి. ఆ రాజుకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు సుధామ, చిన్నవాడు అదామ. వారిరువురు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు. అదే రోజు రాజుగారు రాజ్యమంతా తిరిగి నదీ తీరాన్ని విశ్రాంతి తీసుకుని ఇంటికి చేరుకొని అలసిపోయి నిద్రపోతాడు. అప్పుడు ఆ రాజుకి నిద్రలో ఒక వింత చెట్టు ప్రత్యక్షమవుతుంది. ఆ చెట్టు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అప్పుడు రాజు తన యుక్త వయసులో ఉన్న ఇద్దరు పిల్లలను పిలిపించి తనకు కలలో కనిపించే చెట్టు గురించి ఇలా చెబుతాడు. ఆ చెట్టు చూడడానికి కన్నుల పండుగగా ఉన్నది. ఆ చెట్టు మొదలు బంగారంతోనూ, కొమ్మలు వెండితోనూ, ఆకులు ఎత్తడితోనూ మరియు పువ్వులు ముత్యాలతోనూ, పండ్లు వజ్రాలతోనూ ఉండి వాటిపైన చిలకలు వాలి చూడటానికి చాలా అందంగా ఉన్నది. ఆ చెట్టు ఎవరైతే తెస్తారో వారికి నా తరువాత రాజ్యాధికారం అప్పగిస్తాను అని చెబుతాడు. అప్పుడు ఇద్దరు కుమారులు ఆ చెట్టును ఎలా అయినా సాధిస్తాము అని, దానికి వారికి కొంత సమయం గడువు కావాలి అని చెప్పి మరుసటి రోజు ఉదయాన్న ఇద్దరు రాజకుమారులు రాజ్యానికి ఉత్తరంగా బయలుదేరి ఒక పెద్ద చెట్టు వద్ద మరలా 2 సంవత్సరాల తరువాత అదే పౌర్ణమి నాడు కలుద్దామని చెప్పి పెద్దవాడు తూర్పు వైపుకు, చిన్నవాడు పడమర వైపుకు వెళ్తాడు. ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.